ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే దాసులారా అని చెప్పి దాసుల గురించి మాట్లాడుతూ ఒక అమూల్యమైన సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన, దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులండి. క్రీస్తునకు వలె. ఇక్కడ మనకి 3 సందర్భాలు, 3 విషయాలు అపోస్తలుడైన పౌలు గారు బోధిస్తూ వచ్చాడు. ఫస్ట్ ఏమన్నాడంటే, పిల్లలారా, నెంబర్ 2 తండ్రులారా, నెంబర్ 3 దాసులారా. ఆమేన్, హల్లెలూయా. పిల్లలారా, తండ్రులారా, దాసులారా, అందరికీ కూడా కామన్గా ఒకటి చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, పిల్లలారా ప్రభునందు, తండ్రులారా చూడండి ప్రభు యొక్క శిక్షలో, దాసులారా ప్రభునకు వలె. అంటే ఇక్కడ నీకు ఈ లోకంలో జీవిస్తున్నది ఈ లోకానుసారమైన జీవితం అయినప్పటికీ మన యొక్క ఆలోచన కానీ, మన యొక్క ఉద్దేశం కానీ ప్రతిది కూడా ప్రభుని టార్గెట్ పెట్టుకోవాలి, ప్రభుని దృష్టిలో పెట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా? ప్రభుని దృష్టిలో పెట్టుకోవాలి. ఇది గమనించవలసినటువంటి విషయం, చాలా జాగ్రత్తగా గమనించాలి. వింటున్నారా? ప్రభును దృష్టిలో పెట్టుకుని చేయవలసినటువంటి విషయం అన్నమాట ఇదంతా కూడా. ప్రభునకు వలె. ఆమేన్, హల్లెలూయా. ప్రభునకు వలె. సో ఇక్కడ పిల్లలారా, తండ్రులారా, దాసులారా. ఓకే, 3 రకాల, ముగ్గురికి చెప్తున్నా కానీ ముగ్గురులో ఉన్న కామన్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రభు నందు, ప్రభు వలె, ప్రభునకు వలె, ప్రభునందు. హల్లెలూయా. సో ఇక్కడ నువ్వు పిల్లడు అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, దాసుడు అవ్వచ్చు, నువ్వు ఇంట్లో కూడా అవ్వచ్చు, బయట కూడా అవ్వచ్చు, పనిచేసి కూడా అవ్వచ్చు, పని చేయను అవ్వచ్చు, దాసుడు అవ్వచ్చు, యజమానుడు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఎవరిని దృష్టిలో పెట్టుకుని చేయాలంట? ప్రభువుని దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దాసుడు అనుకో, ప్రభునకు వలె మీ పైన నియమించబడిన అధికారికి లోబడాలి. ఆమేన్, హల్లెలూయా. పిల్లలు అనుకోండి, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రభునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. అదే తండ్రులు అనుకోండి, మీ పిల్లలకు కోపం రేపొద్దు కానీ ప్రభు యొక్క శిక్షలో. ఆమేన్. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయంగా మనం గమనించాలి. 3 విషయాలు ఉన్నప్పటికీ మూడాట్ల యొక్క ఫలితం చూసినట్లయితే ప్రభు నందే, ప్రభు నుంచే రావాలి ఫలితం, ప్రభు ద్వారానే రావాలి ఫలితం. నువ్వు పిల్లడు అయినా, తండ్రివైనా, దాసుడివైనా, హల్లెలూయా, నువ్వు ఎంప్లాయ్ అయినా, అన్ఎంప్లాయ్ అయినా, స్త్రీవైనా, పురుషుడివైనా, ఎవరైనా సరే ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభుని. హల్లెలూయా. నీ గురి, నీ గమ్యం, నీ ఆశ, ఆసక్తి అంతా కూడా ప్రభు మీద ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం అయ్యున్నది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మీద మన దృష్టి ఉండాలి, ప్రభు పైన మన దృష్టి ఉండాలి, ప్రభునే కేంద్రంగా మనం పెట్టుకోవాలి. ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే ప్రభు కేంద్రంగా ఉన్నటువంటి పిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రులు గౌరవించగలుగుతారు. ప్రభు కేంద్రంగా ఉండేటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని ఖచ్చితంగా ప్రభు శిక్షలో పెంచగలుగుతారు. ప్రభు కేంద్రంగా ఉండేటువంటి దాసుడు ఖచ్చితంగా యజమానికి నమ్మకంగా పనిచేయగలుగుతాడు. ఈ రోజున నువ్వు పిల్లవాని వలె ఉన్నావో, తండ్రి వలె ఉన్నావో, దాసుని వలె ఉన్నావో, ఎలా ఉన్నావని దేవుడు అడగట్లేదు కానీ ప్రభులో ఉన్నావా లేదా, ప్రభు ద్వారా చేస్తున్నావా లేదా, ప్రభుని బట్టి చేస్తున్నావా లేదా, ఇది కంపేర్ చేసుకోవాలి. దాసులారా యథార్థమైన మీ హృదయం గలవారి భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైన విషయం ప్రియులారా. తర్వాత మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుము. దేవుని చిత్తాన్ని మనఃపూర్వకంగా జరిగించాలి. దేవుని చిత్తాన్ని జరిగిస్తారు. దేవుని సన్నిధికి వెళ్తాం, దేవుని చిత్తం, దేవుని ఆరాధించడం దేవుని చిత్తం, దేవుని మహింపరచడం దేవుని చిత్తం, ఇవన్నీ దేవుని చిత్తమే. దేవుని చిత్తం చేస్తున్నాము అనుకుంటారు కానీ మనస్ఫూర్తిగా చేయరు చాలామంది. వాక్యం వింటాం అనుకుంటున్నారు కానీ మనస్ఫూర్తిగా చేయరు చాలామంది. దేవుడు నీకేదో అవకాశం ఇచ్చాడు, దేవుడు నీకేదో అద్భుతమైనటువంటి వరాన్ని ఇచ్చాడు,
అది దేవుడికి మహిమార్థంగా ఉపయోగించాలి. ఆమేన్, హల్లెలూయా. అది దేవుడి మహిమార్థంగా ఉపయోగించాలి, దేవుడిని ఘనపరచడానికి ఉపయోగించాలి. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ జీవితంలో ఏది ఇచ్చినా సరే, దేవుడు ఎటువంటిది ఇచ్చినా సరే అది ప్రభు మహిమార్థంగా వాడుకోవాలి. ఆమేన్. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. హల్లెలూయా. నేనేమైనా, నాకేమైనా, ఏది ఏమైనా నిన్ను స్తుతిస్తాను, నిన్నే స్తుతిస్తాను. ఆమేన్. నిన్ను స్తుతిస్తాను వేరు, నిన్నే స్తుతిస్తాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించు. 7వ వచనం, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడి. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడి. ఆమేన్. ఏది చేసినా ప్రభువునకు చేసినట్టుగానే చేయాలి. ఏది చేసినా ప్రభువుకే చేసాం అన్నట్టుగా చేయాలన్నమాట. ఏది చేసినా సరే ప్రభువుకే చేసాం. ఆమేన్. కాబట్టి ఈ రోజున ఇక్కడ ఇప్పుడు ఈ సెటప్ అంతా చేసాం, నీట్గా ఉండాలి, మంచిగా కనిపెడాలని చెప్పి నేను ఏదోటి ఖచ్చితంగా ప్రతిరోజు ఆలోచన చేస్తుంటుంటాను, ఇంకా మార్పులు చేయాలి. సో ఈ యొక్క న్యాచురల్ ఇది తేవటం జరిగిందనమాట, చెట్టుని, ఫ్లవర్. హల్లెలూయా. అంటే మనకి ఎప్పుడైతే ఆ న్యాచురల్ వాటిని చూస్తామో మైండ్ చాలా ఫ్రెష్ అనిపిస్తుంది. ఎందుకని పూల చెట్లు పెట్టుకుంటుంటారు అంటే ఖచ్చితంగా ఫ్రెష్నెస్ అనేటువంటిది, ఇది ఒరిజినల్, ఇది ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురల్. ఏది చేసినా ప్రభునకు వలే, ఇది ప్రభు కోసం చేస్తున్నాం ఈ పని. నేను ఎప్పుడు గదిలో 4 గోడల మధ్య నుంచుని చెప్పినా కానీ వాక్యాన్ని ఎప్పుడు కూడా అది ఈజీగా చెప్పేసేయటం జరగదు. ఎప్పుడు కూడా ఖచ్చితంగా నాకున్న శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించి, నాకున్నటువంటి బలాన్ని ఉపయోగించి, నాకున్నటువంటి దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని అంతటి ఉపయోగించి, చూడండి ఇక్కడ స్పష్టంగా, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడి. మనుషులకు చేసినట్టు కాకుండా ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువు ఇక్కడికి వస్తున్నాడంటే మనం ఎలా చేస్తాం? ఇది ఎంత నీట్గా పెట్టుకుంటాం, ఇది ఎలా పెట్టుకుంటాం? యేసు ప్రభు ఇక్కడ వచ్చి మైక్ పట్టుకుంటాడంటే ఎలా పెట్టుకుంటాం, ఎంత నీట్గా పెట్టుకుంటాం కదా. ఇప్పుడు యేసు ప్రభు వాక్యం చెప్తుంటే నువ్వు ఎలా వింటావు? యేసే నీతో మాట్లాడుతుంటే నువ్వు ఎలా వింటావు? అలా వినాలన్నమాట. ప్రభువునకు వలే, ప్రభువునకు చేసినట్లే, ప్రభు వాక్యం వింటున్నట్లుగానే, ప్రభువే మాట్లాడుతుంటే విన్నట్టుగానే అంత శ్రద్ధను కనపరచాలి మనం, అంత శ్రద్ధతో ముందుకెళ్ళాలి మనం. ఆమేన్. హల్లెలూయా. ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. దేవుని వాక్యం బోధించడం సేవే, దేవుని వాక్యం వినటం కూడా సేవే. ఎందుకంటే సేవిస్తున్నారు. ఆమేన్. మద్యాన్ని సేవించడం అంటే ఏంటి? మద్యాన్ని తీసుకుంటున్నావు, అలాగే వాక్యాన్ని భుజిస్తున్నావు, వాక్యాన్ని వింటూ ఉన్నావు. ఈ యొక్క వాక్యాన్ని భుజించడం, వాక్యాన్ని సేవించడం, ఇది చాలా ఉపయోగకరమైన విషయం, విలువైన విషయాలు. ప్రియులారా గమనించాలి, దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లుచు ఉండాలంటే దేవుని ఉద్దేశం ఇప్పుడు కూడా మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి. ప్రతి మనిషి కూడా ఆలోచన అదే, అభివృద్ధి చెందాలి. నా శాలరీ ఇంక్రీజ్ అవ్వాలి, నా సరిహద్దులు విశాలపరచబడాలి, నాకు ప్రమోషన్ రావాలి, నా జీవితం బాగుండాలి అనేటువంటి ఆలోచనతోటి మనిషి పని చేస్తాడు. అది లేకపోతే పని నడదు, అది లేకపోతే పని పట్ల ఆసక్తి రాదు. నువ్వు ఎంత పని చేసినా ఇక్కడే ఉంటావంటే పని చేయడైనా, ఎందుకంటే ఏ విధమైన ఉపయోగం లేదు కాబట్టి. నువ్వు చేసిన పనిని బట్టి నీకు ప్రమోషన్ వస్తుంది, నువ్వు పైకి వెళ్తావు, నువ్వు ఫలిస్తావు అంటే అప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడతాడు. బట్టల షాపులోకి వెళ్తుంటాం మనం, చూడండి, బట్టల షాపులో సేల్స్ మెన్స్ చాలామంది ఉంటారు, కానీ వాళ్ళు వెంటబడతారు, సార్ ఇది తీసుకోండి సార్. ఎందుకని? వాళ్ళకి ఎంత సేల్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళకి ఉంటుంది ఇన్సెంటివ్స్ అయ్యి. వింటున్నారా? అలాగే నేను ఎప్పుడు కూడా నా చిన్నతనంలో పనిచేసేటప్పుడు
చాలా కూలి పని చేసేవాడిని, నేను కోతలు కోసేవాడిని, అన్ని చేసేవాడిని. కానీ ఎప్పుడు కూలి పనికి వెళ్ళేటువంటి వాడిని కాదు, నేను కాంట్రాక్ట్కి వెళ్ళేటువంటి వాడిని. కూలి పని ఏంటంటే వాళ్ళు ఎలా చేస్తారంటే చాలా లేటుగా చేస్తారు, లేజీగా చేస్తారు. ఒకరోజు అయ్యే పని 2 రోజులు చేస్తారు, గంటలు అయ్యే పని 2-3 గంటలు చేస్తారు, నాంచుతారు, నెమ్మదిగా చేస్తారు. నాకు నచ్చేది కాదు ఎప్పుడు కూడా, కూలి పనికి అస్సలు ఇష్టపడేవాడిని కాదు. ఏం చేస్తానంటే ఈ పని చేయటానికి ఇంత అని వరంతే, ఎప్పుడైనా చేసుకోవచ్చు, నేను అది నా ఇష్టం, వాళ్ళకి పని చెప్పాలి. కాబట్టి నేను చూడంటే ఆ పనిని కాంట్రాక్ట్ తీసుకునేవాడిని. వితిన్ మామూలు పని స్టార్ట్ అవ్వకముందే పని కంప్లీట్ చేసేవాడిని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పొలం పనులు ఆ రోజుల్లో 9 గంటలకే ప్రారంభించబడేటువంటివి, 9 గంటలకు ప్రారంభించబడేవి, 12-1 గంట దాకా నడిచేవి. మళ్ళీ టీ బ్రేక్ ఉండేది, ఒక 1 అవర్ బ్రేక్ ఉండేది. మళ్ళీ 2-3 స్టార్ట్ చేసేవారు, మళ్ళీ 5 వెళ్ళిపోయేవారు. ఇలా టైం ప్రకారం చేసేటువంటి వారు. అలాగ 9 వచ్చి మధ్యలో 1 అవర్ బ్రేక్ తీసుకుని మళ్ళీ 5 వరకు చేస్తే ఎంత పని అవుతుందో ఆ పని అంతా నేను మార్నింగ్ 5 గంటలకి వెళ్ళి 9 గంటల లోపునున్న పని అంతా కంప్లీట్ చేసుకునేవాడిని నేను. వింటున్నారా? అలాగ నేను చాలాసార్లు మరి కాంట్రాక్ట్కే తీసుకుని పని చేసుకుంటూ ఉండేటువంటి వాడిని. ఇక్కడ ఈ విషయం నేను ఎందుకు చెప్తానంటే, శ్రద్ధగా పని చేసేవాడు ఏలుబడి చేస్తాడంట, బద్ధకంగా పనిచేసేటువంటి వాడు దరిద్రుడవుతాడంట. సో ఎప్పుడైతే మనం ఆ పనిని చేయవలసిన దానికన్నా తక్కువ సామర్థ్యంతో చేస్తూ ఉంటుంటాం, చేయవలసిన సమయానికంటే ఎక్కువ సమయం తీసుకుంటుంటాం, అలా చేయటం వల్ల అక్కడే ఉంటారు, ఎప్పుడు కూలి పని చేసుకుంటుంటారు, ఎప్పుడు అదే స్థితిలో ఉండిపోతుంటారు. కానీ అలా కాకుండా నీకు చేతనైన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా నువ్వు చేసినట్లయితే, నువ్వు ఆ పనిని శక్తి లోపంలో నువ్వు చేసుకుంటూ వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను చూడగలుగుతావు. హల్లెలూయా! అభివృద్ధిని చూడగలుగుతావు, ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. నా జీవితంలో నేను నా చిన్నతనంలో విత్తినటువంటి విత్తనాలు ఇవన్నీ కూడాను, నమ్మకత్వాన్ని, పని పట్ల శ్రద్ధను, పని పట్ల ఆసక్తిని, లోపం లేకుండా చేయటాన్ని, ఇవన్నీ నువ్వు నిరూపించుకున్నప్పుడు దేవుడిని యొక్క నమ్మకత్వాన్ని చూసి, హల్లెలూయా, దేవుడిని యొక్క ఆసక్తిని చూసి, నువ్వు చేసిన పనిని చూసి, చూసారా, తలాంతులు 5 తలాంతులు 3 తలాంతులు 1 తలాంతు చూసాం కదా మనం. 5 ఆల్రెడీ ఉన్నవాడే, కానీ మళ్ళీ చూసారా, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనేమో, దుష్టుడు ఇంకా దుష్టుడిగానే ఉండనేమో, బాగుపడేవాడు ఇంకా బాగుపడుతూనే ఉంటాడు, చెడిపోయాడు ఇంకా చెడిపోతూనే ఉంటుంటాడు. బాగుపడేవాడు ఇంకా బాగుపడుతూనే ఉంటాడు, చెడిపోయేవాడు మాత్రం ఇంకా చెడిపోతూనే ఉంటుంటాడు. సంపాదించేవాడు ఇంకా సంపాదించనే ఉంటుంటాడు, ఖర్చు పెట్టేవాడు ఇంకా అప్పులు పాలవుతూ ఖర్చు పెడుతూనే ఉంటుంటాడు. ఇది జీవితంలో సమాజంలో జరిగేటువంటి విషయమే. ఎందుకనంటే చూడండి, ఖర్చు పెట్టేవాడు ఏం చేస్తాడంటే ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచన చేస్తాడు. సంపాదించేవాడు ఎప్పుడు కూడా ఇంకా కష్టపడుతున్నాం కాబట్టి దీన్ని ఎలాగా ఏంటని చెప్పి ఇంకా సమకూర్చుకుంటూ ఉంటుంటాడు. సో ఈ రోజున అనేక మంది జీవితాల్లో ఇటువంటి కార్యాలే జరుగుతూ ఉన్నాయి. ఎందుకని అభివృద్ధి చెందట్లేదు, ఎందుకని ఆశీర్వాదం స్వతంత్రించుకోవట్లేదు, ప్రభువునకు వలె చేయట్లేదు. మిమ్మల్ని ఒక యజమాని పనికి పిలిచాడంటే ఇది ప్రభువునకు వలె చేయాలి, ఇది ప్రభువుకు చేస్తున్నామని నీ శక్తి లోపం లేకుండా చేయాలి. ఫలితం నీకు అప్పుడు రాకపోవచ్చు, కానీ ప్రభు నీకు ఇస్తాడు ఒకనొక టైంలో. 1 పేతురు 5:6 తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించిన రీతి కానీ బలిష్టమైన చేతికి దీన మనసుకులైండి. యేసోబు బలంగా ఉన్నాడు, యేసోబు శక్తివంతుడిగా ఉన్నాడు, యేసోబు మంచిగా పనిచేస్తున్నాడు, శక్తి లోపం లేకుండా చేస్తున్నాడు, యేసోబు పనిలో లోపం లేదు. కాబట్టి యేసోబుకు ప్రమోషన్ వచ్చింది, యేసోబుని హెచ్చించాడు దేవుడు. పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు, అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు, ఇంకా మంచి స్థానం వచ్చింది. కానీ అక్కడ మళ్ళీ ఒక శోధన ఎదురైంది. శోధన ఎదురైన నమ్మకత్వాన్ని పోగొట్టుకోలేదు, శోధన ఎదురైన దేవుని పట్ల విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. ఇది దేవునికి కావాల్సినటువంటిది. నీకు శోధన వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంటూ ఉన్నది? ఇలా పైకి కిందకి అయిపోతుందా? నీకు శ్రమలు వచ్చినప్పుడు నువ్వు అనుకున్నట్టుగా జరగలేనప్పుడు, నీ జీవితంలో గందరగోళ పరిస్థితులు ఎదురైనప్పుడు, నీ జీవితం అంతా ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉన్నావు? నీ విశ్వాసం లెవెల్ ఎలా ఉంటా ఉన్నది? అప్పుడు నువ్వు దేవుని గురించి ఎలా చెప్పగలుగుతున్నావు? హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? అప్పుడు నువ్వు దేవుని గురించి ఎలా చెప్పగలుగుతున్నావు? దేవుడు గొప్పడని చెప్పగలుగుతున్నావా? నాకు ఇందాక ఒక సహోదరి ఫోన్ చేసింది, అన్న నేను దేవునిలో మీ యొక్క లైవ్ కార్యక్రమాల ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. స్తుతించడం అంటే ఏంటి, ఒప్పుకోవాలంటే ఏంటి, పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం అన్ని లైవ్లో ఉంటూ
నేను పేపర్లో రాసుకుని చదువుకుని ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అయిపోయాను, చాలా బాధ అనిపించింది. మీరు అన్నారు, అమ్మ ఫెయిల్ అయినా కూడా దేవుని స్తుతించండి. ఫెయిల్ అయిన దాన్ని బట్టి కాదు, కానీ ఫెయిల్ అయిన దాని వెనకాల దేవుడు ఏదో మేలు చేస్తుంటాడు. నువ్వే విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యో తెలియదు, కానీ ఖచ్చితంగా మేలు చేస్తారంటే దేవుని స్తుతించడం మొదలుపెట్టి అయిపోయింది దాని గురించి ఆలోచించడం మానేసేసి మళ్ళా దేవుని స్తుతించడం మొదలుపెట్టి మళ్ళా ఎగ్జామ్ రాస్తే ఊహించినటువంటి రీతిలో చాలా మంచి మార్క్స్ వచ్చాయంట. హల్లెలూయా. ఆ రోజు నాకు అర్థం కాలేదు ఆ పరిస్థితి, కానీ ఈ రోజున దేవుడు చేసిన కార్యాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పారు. కాబట్టి ప్రియులారా, నీ జీవితంలో వెళ్తున్నప్పుడు కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా వస్తాయి, కొన్ని పరిస్థితులు అనుకూలంగా రావు. అంధకారంలో గందరగోళంలో నీ జీవితం వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. మరి ఏం చేయాలి? ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నా సరే, ఏసే నా పరిహారి నా జీవిత కాలమంతా. పాడుతున్నావా? ప్రకటిస్తున్నావా? పలుకుచున్నావా? కలుగుతున్నదా? అనుభవిస్తున్నావా? కాబట్టి ఈరోజున మనం పాటలు పాడటం కాదు, కానీ పాటల్లో ఉన్న ఫలితాలు మన జీవితంలో చూపించాలి. పాట పాడటం కాదు, అదే క్రియలు లేని విశ్వాసం మృతం అంటారు. ఫలితాలు లేనటువంటి పాటలో ఉపయోగం ఉండదు. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు అని పాడాను. ఎల్లప్పుడు అంటే అల్లప్పుడు కాదు, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడు. ఆ పాట పాడినప్పుడు కాదు. పిల్లలు గమనించాలి, ఆ పాట పాడినప్పుడు దేవునికి, నువ్వు పాడకుండా ఉన్నప్పుడు, పక్కన ఉన్నప్పుడు, పడుకుంటున్నప్పుడు కూడా దేవునికి స్తుతి చెల్లించాలి. ఆమేన్. అది యొక్క పాట యొక్క ఉద్దేశం. కానీ ఆ పాట ఎప్పుడైతే పాడతామో హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు అని చెప్పి అక్కడే మనం ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. ఆ స్టేజ్ దిగాక, ఆ పాట అయ్యాక అంత మామూలే. నో, దీన్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు దేవుడు. ఎల్లప్పుడూ అన్నాడు. నువ్వు కూర్చున్నా, లేచినా, నడిచినా నీ దీవెన కూడా అలాగ ఉంటుంది అన్నాడు దేవుడు. నువ్వు కూర్చున్నప్పుడు దీవించబడతావు, పట్టణంలోకి వెళ్ళినప్పుడు దీవించబడతావు, పొలంలోకి వెళ్ళినప్పుడు దీవించబడతావు. అబ్బాబ్బాబ్బాబ్బా, చూసారా? దేవుడు ఎన్ని విధాలుగా దీవించాలనుకుంటున్నా. నిన్ను కూర్చున్నా, లేచినా, నడిచినా, పడుకున్నా, ఏం చేసినా, పొలంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు దీవించబడతావు అని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం, దీవించాలని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడతా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆల్రెడీ అనుగ్రహించేసాడు. దాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వేం చేయాలంట? క్లైమ్ చేసుకోవాలి. నీ మనసు మారి నూతన మార్చబడాలి. నువ్వు యాక్సెప్ట్ చేసే విధంగా నువ్వు ఉండాలి. నువ్వు స్వీకరించే విధంగా నువ్వు ఉండాలి. నాకు ఒకరు వాచ్ ఇచ్చారు. నా చేయి సన్నగా ఉంది, కానీ వాచ్ చూస్తే పెద్దగా ఉంది, ఎక్కువ ఉన్నాయన్నమాట. అప్పుడు ఏం చేశానంటే దానికి ఉన్నటువంటి చైన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని నా చెయ్యికి సరిపడేలాగా దాన్ని పెట్టుకోవడం జరిగింది. అలాగే నువ్వేం చేయాలంటే, ఈ చెయ్యి మార్చలేను, చెయ్యి సైజ్ ఇంతే కదా, వాచ్ని మార్చగలుగుతావు. అలాగే దేవుడు మారడు, దేవుని నియమ నిబంధనలు మారవు, దేవుని యొక్క ఉద్దేశాలు మారవు. దేవుని యొక్క నియమ నిబంధనలకి, ఉద్దేశాలకు అనుకూలంగా నిన్ను నీవు మార్చుకోవాలి, నిన్ను నీవు సరి చేసుకోవాలి, నిన్ను నీవు సమర్పించుకోవాలి. అప్పుడు ఈజీ అవుతుంది నీకు. ఆమేన్. అప్పుడు నీ జీవితంలో ఏదైనా సరే ఈజీగా నువ్వు సాధించగలుగుతావు, పొందుకోగలుగుతావు. ఆమేన్. చాలా అద్భుతమైన విషయాలు మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఇష్టపూర్వకంగా సేవ చేయండి, ఇష్టపూర్వకంగా చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి, మనసు పెట్టి చేయాలి, నిజాయితీగా చేయాలి, నిస్వార్థంగా చేయాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చాలా సంతోషం. ఇష్టపూర్వకంగా చేయాలి, మనసు పెట్టి చేయాలి. ఏయాలి అనగా థ్యాంక్ యూ జీసస్. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభు వలన పొందునని మీరెరుగుదురు. వాట్ ఏ వండర్ఫుల్. ఎంత బాగుందండి ఇక్కడ. దాసుడైనా స్వతంత్రుడైనా సరే మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము. నువ్వే మంచి పని చేసావో ఎవరు చూడలేదు. రోడ్డు పక్కన ఉన్న వ్యక్తికి నువ్వు ఒక వాటర్ బాటిల్ కొని ఇచ్చావు, వచ్చేసి అంతే, నీకు తప్పది ఎవరికి తెలియదు. లేకపోతే ఎవరో క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట పరిస్థితులు నువ్వు చాలా సహాయం చేసావు, చాలా హెల్ప్ చేసావు, అది నీకు తప్ప ఎవరికి తెలియదు. అయితే దేవుడు మర్చిపోతాడా? లేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంటే
ప్రభు వలన పొందును. దాని ఫలము ప్రభు వలన పొందును. దాని యొక్క ఫలము ప్రభు వలన పొందుతావంట. ఎక్కడో రహస్యంలో నువ్వు చేసినటువంటి సహాయానికి ఫలం ప్రభు వలన పొందుతావంట. ఎవరికో నువ్వు సహాయం చేసావు, ఎవరో నిన్ను సహాయం చేసిన నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నీ ద్వారా సహాయం పొందిన నిన్ను మర్చిపోయి ఉండొచ్చు, కానీ నీవు చేసిన సహాయానికి ప్రతిఫలం ప్రభు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు సహాయం చేసిన వారు నీ దగ్గర ఉండకపోవచ్చు, నువ్వు హెల్ప్ చేసిన వారు నీతో ఉండకపోవచ్చు, కానీ నువ్వు చేసిన ఉపకారం ఊరుకునే పోదు, నువ్వు చేసిన సహాయం ఊరుకునే పోదు. నువ్వు చేసిన ప్రతిదీ చూసి దేవుడు ఏం చేస్తాడంటే నీకు ప్రతిఫలం ఇస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు ప్రతిఫలం ఇస్తా ఉన్నాడు. మన దేవుడు ప్రతిఫలాలు ఇచ్చే దేవుడు, మన దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు, మన దేవుడు నీ జీవితంలో ఏదైతే జరగదో అవ్వదనుకుంటున్నావో దానిని జరిగించి దాని ఫలితాన్ని నీకు ఇచ్చే దేవుడు మనకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. విశ్వాస సహితమైన బోధ నువ్వు విన్నప్పుడు నీ జీవితంలో విశ్వాసం పురుకొల్పబడుతుంది. విశ్వాసం గలవాడికి కొదువే ఉండదు. హల్లెలూయా. విశ్వాసం గలవాడు ఈ లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ఆమేన్, థ్యాంక్ యూ లార్డ్. చూసారా, మీలో ప్రతి వాడిని ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరెరుగుదురు. దాని ఫలము ప్రభు వలన పొందును. అయ్యో వీళ్ళకి ఇంత కానుకిచ్చినే, ఇంత హెల్ప్ చేస్తేనే అసలు పట్టించుకోలేదు, చూడలేదు. అయ్యో వీళ్ళకి హాస్పిటల్లో నేను దగ్గరుండి ఎంతో హెల్ప్ చేస్తేనే నాకు సాయం చేయట్లేదు ఎవరునే, ఇదిగో వీళ్ళు తినడానికి లేని పరిస్థితులు నేను సాయం చేస్తానే అని చెప్పి నువ్వు ఏమీ బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా బైబిల్లో ఉంది ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఇక్కడ, మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభువు వలన పొందును. హల్లెలూయా. ప్రభు వలన పొందునని మీరెరుగుదురు. హల్లెలూయా. ప్రభు వలన పొందుదని మీరు ఎరుగుదురు. ప్రభు వలన పొందుతాను. హల్లెలూయా. పని చేయటం నీ వంతు. ఈరోజున నా జీవితంలో నేను చాలా చాలా అద్భుతమైన విషయాలు నేను చూస్తూ ఉంటుంటాను. కొన్ని ప్రదేశాలకు చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది మీటింగ్స్కి. చిన్న మీటింగ్ అయినా సరే మరి శ్రద్ధగా వెళ్ళినప్పుడు అక్కడ పని చేయమన్నాడు దేవుడు, పని చేసి వచ్చేస్తుంటుంటాం. ఫలితాన్ని దేవుడు వేరే విధంగా పంపిస్తూ ఉంటుంటాడు. అనేక సార్లు ఇలా చూశాను నేను. మరి ఇలాగే వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. కూడికి వెళ్ళాను, చాలా పేదరికంలో ఉన్నారు, కనీసం మంచినీళ్ళు ఇవ్వడానికి కష్టంగా ఉంది వాళ్ళకి. ప్రార్థన పెట్టేశాం. వచ్చేసిన తర్వాత దేవుడు వేరే చోట నుంచి ప్రతిఫలం ఇచ్చాడు. హల్లెలూయా. అక్కడ విత్తనం వేసామంతే, పంట అక్కడ కోయలేదు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి గమనించండి. నువ్వు చేసే ప్రతి పని ఒక విత్తనం లాంటిది. ఒకానొక రోజున విస్తరించి నూరంతల పంటగా నీ ఒడిలోకి వస్తుంది. నువ్వు చేసే ప్రతి పని, అది చర్చిలో చేస్తున్నావో, మరి సోషల్గా చేస్తున్నావో, ఎక్కడ ప్రభుని బట్టి నువ్వు చేస్తున్నావో, ప్రభు ద్వారా నువ్వు చేస్తున్నావో, ప్రభు నామ మహిమార్థంగా చేస్తున్నావో, వింటున్నారా, దానికి ప్రతిఫలాన్ని ప్రభు ఖచ్చితంగా ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. మరేం చేయాలి? నువ్వు నమ్మాలా. నువ్వు యేసయ్యని నమ్మాలన్నమాట. నువ్వేం చేసినా యేసయ్యకి చేస్తున్నావు చేయాలన్నమాట. నువ్వే దానం ధర్మం చేస్తున్నా కూడా యేసయ్యని బట్టి నువ్వు చేస్తున్నావు అనుకోవాలి. అంతే కదా. నువ్వు నీ భర్తతో మాట్లాడుతున్నప్పుడు యేసయ్యకు వలే, అంటే యేసయ్యతో నేను మాట్లాడుతున్నాను అంత విధేయత, అంత ఒబీడియంట్ చూపించినట్లయితే అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. వినయ మనస్సులు ధన్యులు వారు ఘనతను స్వతంత్రించుకుంటారు. ఆమేన్. ఘనతను స్వతంత్రించుకుంటారంట. వినయ మనస్సులు ధన్యులు వారు ఘనతను స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, మీ జీవితం ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తుంది, ఎటువంటి బంధకాలు గుండా వెళ్తుంది, దాని గురించి ఆలోచించవద్దు. ఏ బంధకాలు ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా ప్రభు నాకు వలే చేయండి, ప్రభు మహిమార్థంగా చేయండి. అంత ఆశ్చర్యకరమైన మార్పులు సంభవిస్తాయి. ఆమేన్. ఏవైతే మూయబడ్డాయో, ఏ ప్రణాళికలు అయితే క్లోజ్ చేయబడ్డాయో, ఎక్కడైతే వాక్యం మూయబడే ప్రణాళికలు ఏర్పాటు చేస్తారో నజరేయుడైన యేసు నామములో అవన్నీ లయమైపోవును గాక. దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా రూపించబడిన ఏది వర్ధిల్లకుండా లయమైపోవును గాక. హల్లెలూయా.
ఎప్పుడు కూడా వాక్యానుసారంగా మనం ప్రకటించే ప్రతి మాట విలువైనదిగా ఉంటుంది, శక్తివంతమైనదిగా ఉంటుంది. హల్లెలూయా. నా జీవితంలో ఎన్నో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. నా జీవితంలో ఎంతో అద్భుతంగా దేవుడు నన్ను నడిపించాడు. నా జీవితంలో గొప్ప గొప్ప మలుపులను దేవుడు తిప్పుతూ వచ్చాడు. హల్లెలూయా. ప్రతి మలుపులో ఒక నూతనత్వం, ప్రతి మలుపులో ఒక మేలు, ప్రతి మలుపులో ఒక అద్భుతం దాగి ఉన్నది. మనకు తెలియదు అది. ఆ మలుపు తిరిగేంత వరకు తెలియదు మన జీవితం సడన్గా మారుతుందని. ఆ మలుపు తిరిగేంత వరకు మనకు తెలియదు మన జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయని. అంతా కూడా నార్మల్గా ఉన్నట్టుంటుంది. సడన్గా ఇలా మలుపు తిరుగుతుంది జీవితం, సడన్గా టర్న్ అవుతుంది జీవితం. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సో నువ్వేం చేయాలంటే అంతవరకు ఉండాలన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే డోర్ కొట్టి 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 అలసిపోయి వెళ్ళిపోతారు. ఆఖరి దెబ్బలో అది ఓపెన్ అవుతుంది. ఇంతకని ఓపెన్ అయ్యే టైంలో ఓపెన్ అయ్యి ఉండొచ్చు కూడాను, కానీ నువ్వు చూడకుండా వెళ్ళిపోతుంటుంటావు. ఈరోజు మీలో చాలామంది జీవితంలో ఇటువంటి కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఆసక్తితో ముందుకు వస్తారు, కొంతకాలానికి ఏమి చేయట్లేదని నువ్వు వెళ్ళిపోతున్నావు. ఆల్రెడీ దేవుడు చేసినటువంటి కార్యాన్ని నువ్వు చూసే లోపలనే వెను తిరిగేస్తూ ఉన్నావు. సహనం లేదు ఈ రోజున చాలామందికి. సహనం లేదు. సహనం లేకుండా మనం ఏమి చేయలేము. వింటున్నారా? సహనం లేకుండా ఏమీ జరగలేదు, జరగదేది కూడా. ఇక్కడ చూడండి ప్రియులారా, ఎంత అద్భుతంగా రాశాడు. హల్లెలూయా. కాబట్టి మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. ప్రభు వలన పొందుతాం. నా పేరిట వచ్చేవానికి ఒక గ్లాసు మంచి నిలిచిన దాని ఉపకారాన్ని కోల్పోరు అని దేవుడు చెప్తున్నాడు. దాని ఉపకారాన్ని కోల్పోరు. నేను మిమ్మల్ని అనాథలుగా విడువబెట్టను. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను. ఇవన్నీ వాక్యాలు, జీవము కలిగిన వాక్యాలు, జీవము కలిగిన దేవుని మాటలు. హల్లెలూయా. నమ్మాలి, మనం స్వీకరించాలి. లేకపోతే మన జీవితంలో అద్భుతాలు మనం చూడలేం. మన జీవితంలో అనేక మందికి దీవెనకరంగా మనం ఉండలేం. నువ్వు దీవించబడటం మాత్రమే కాదు, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం దేవా. సరణత ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించావు, బలపరిచావు. అద్భుతమైన కార్యం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థించిన మేము పొందుకుని తండ్రి. ఆమెన్.